అదేవిధంగా రైతులు ముఖ్యంగా ఊర్ల దగ్గర చేయగల కాంపౌండ్స్ లాగా తీసుకోవడానికి కానీ చేపల పెంపకానికి కూడా అందులో మేము ఎందుకంటే ఒక ఉపాధి లాగుంటుంది. ఒక 5-6 రైతులు కలిసి కూడా ఒక పెద్ద గుట్టలాగా దొరుకుతుంటే అలా ఫిషరీస్ కూడా చేయడానికి. అదేవిధంగా చాలా ఊళ్ళలో అంగన్వాడీ బిల్డింగ్స్ లేక పిల్లలు ఆరుబయటనే ఉంటా ఉన్నారు. మేజర్గా మరి కలెక్టర్ గారికి సంబంధిత ఎడ్యుకేషన్ అధికారులు కానీ ఇక్కడ పోలీసు అధికారులు వాళ్ళ దృష్టిలో కూడా ఎక్కడెక్కడైతే మీకు ఏమైనా ప్రాబ్లం కనుకుంటే నా దృష్టికి తీసుకురాని తప్పకుండా వాటన్నింటినీ సరి చేసుకొని స్కూల్ ప్రాంగణంలో ప్రైమరీ స్కూల్ ప్రాంగణాలలోనే అంగన్వాడీ సెంటర్లు కూడా పెడితే కొంచెం కలగాలాడుతుంది. ఈ స్కూల్కి ఏమో 5 పిల్లలు వస్తారు, అక్కడ ఒక టీచర్ కన్నా వాళ్ళు మిక్కుమంటారు. అట్లా కాకుండా అంగన్వాడీ సెంటర్ ఇది అది 2 దగ్గర ఉంటాయి. ఈ పిల్లలు ఆ పిల్లలు మంచిగా ఆడుకోవడానికి కానీ స్కూల్లో టీచర్ ఒకరు టీచర్ మిస్ అయిన అంగన్వాడీ సెంటర్ ఆయా ఉంటారు. ఇవన్నీ కూడా బాగుంటాయని ఇప్పుడు వచ్చేటువంటి కూడా అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా పెద్ద ఎత్తున ఇవ్వడానికి మేము నిన్ననే మీటింగ్ లో నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపుగా పాప సర్పంచులు కూడా చాలా చోట్ల వర్కులు చేసి పెండింగ్ లో ఉన్న 700 కోట్లు గతంలో ఇవ్వకుండా ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా చేయడం జరుగుతుంది. జీతాలు కూడా సెల్ఫ్ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే టెక్నికల్ ఫీల్డ్ ఎన్ఆర్జీఎస్ వర్కర్స్ కావచ్చు, వాళ్ళే కూడా నిన్ననే 4,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేసేందుకు కూడా మరి చేయడం జరిగింది. ఫీల్డ్ అసిస్టెంట్స్ అవన్నీ 3 నెలల నుంచి కూడా పెండింగ్ ఉండడంతో ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజల యొక్క అవసరాలు, ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మరి ఉద్యోగులకు కూడా ఎప్పుడో నెలాఖరులో కాకుండా నెక్స్ట్ మంత్ నుంచి తొందరగా సాలరీస్ ఇస్తారు. పాపం ఉద్యోగులు జీతాలు రాక వాళ్ళు తెచ్చుకున్నటువంటి అప్పులు లేదా రకరకాల లోన్లు ఉంటాయి, అవి కూడా కట్టుకోలేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి సమస్య కూడా మా ప్రభుత్వం చర్చించింది. సీఎం గారు కూడా వీలైనంత తొందరగా 2-3 తారీఖు నుంచి 5 లోపు జీతాలు ఇచ్చేటట్టుగా కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉద్యోగులను మీరు సంతృప్తి పరుస్తాం, ఉద్యోగులు ప్రజల్ని సంతృప్తి పరచాలి. అది ఎందుకంటే ఉద్యోగులు అసంతృప్తి ఉంటే వాళ్ళ మైండ్ అంతా వాళ్ళ కుటుంబాల మీద ఉండి అయ్యో ఈ నెలకులా ఆ నెలకులా వాళ్ళ డిసప్పాయింట్ ఉన్నారు. ప్రజలు వచ్చిన వాళ్ళ మీద వాళ్ళ చిరాకు కూడా కనబడుతుంది. కాబట్టి మీరు పీస్ఫుల్ గా ఉండండి, శాంతియుతంగా మంచి మనసుతో ఉండండి, ప్రజలకు కూడా మంచి మనసుతో సేవ చేయాలని కోరుకుంటూ ఖచ్చితంగా రాబోయేటువంటి మహాజాతరను దృష్టిలో పెట్టుకొని పత్రికా మీడియా సోదరులు కూడా మాకు మీ దృష్టికి వచ్చినటువంటి సమస్యలు, ఇబ్బందులు కూడా మా దృష్టికి తీసుకురాలి.